ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనము. అందరం కలిసి చూద్దాం. 3వ దినమున యోసేపు వారిని చూసి, దేవునికి భయపడేవాళ్ళను మీరు నమ్మినట్టు దీన్ని చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు దయచేస్తాను. మీకు స్తోత్రాలు. మీ వాక్కును బట్టి మీకు స్తోత్రాలు, మీ ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు రక్షణే మీకు స్తోత్రాలు ప్రభావ. మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటాయి. మీకు స్తోత్రాలు ప్రభు. మీ సన్నిధికే మీకు స్తోత్రాలు ప్రభావ. పరిశుద్ధాత్మ దేవుని సహకారం బట్టి మీకు ఆదరణకు స్తోత్రాలు. సమస్తమును ప్రభావ మీరు మంచిగా చేసే దేవుడు ప్రభావ, మీరు కలుగునట్టు ఆశీర్వదించే దేవుడు. అందులో బట్టి మీ పాదములకు స్తోత్రాలు ప్రభావ. మీ సన్నిధి మేము అనుభవించుకోవాలనుగా మమ్మల్ని చేసుకున్నది మీకు స్తోత్రాలు ప్రభావ. మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు విని ప్రభావ అరుదైన భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించిన ప్రభావ, అంటే మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ సన్నిధి మాకు దయచేస్తుంది. మీకు స్తోత్రాలు. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు ప్రభావ. ప్రభావ ఈ యొక్క సెషన్ కూడా మీరు ఆశ్రయించి దీవించండి. మీ మాట మీరు నాకు అనుగ్రహించండి ప్రభావ. మీరు మాట్లాడితే మీరు నాలను ఉన్నాను ప్రభావ. మీ స్వరం వినిపించు ప్రభావ. ప్రభావ మీ స్వరము జీవింపజేస్తుంది ప్రభావ. మీ స్వరము గాయములు కలుగుతుంది ప్రభావ. మీ స్వరము కలిగిస్తుంది ప్రభావ. ఆ స్వరం మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంది. కనబడి జీవశక్తులు అపవాది దేశంలో బంధిస్తాం. ప్రతి ఒక్కరు వారి వారి బాబులు పొంది వెదగలను రాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సమస్తమును మీ చేతులు రక్షించుకోండి. యేసునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. దేవునికి భయపడేవారమనే మనము ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవునికి భయపడకూడదు. ఉదయకాలంలో నిన్న ఉదయకాలంలో ఏం చూసాం మనము? భయానికి కారణం ఏంటి? పాపం. పాపం వల్ల భయం ప్రవేశించిందని చూసాం. భయం వల్ల మానవుడు దేవునికి దూరం అయిపోయి నా పరిస్థితి మనం చూసాం. సో భయపడి దాక్కున్నాడు. దిగంబరత్వము కనపడకున్నట్లు భయపడి దాక్కున్న మానవుని మనం నిన్నటి విధానం మనం చూసాం. అయితే ఇంకా భయానికి కారణం ఏంటి? భయానికి ఇంకా కారణం ఏంటి? సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం క్షమించాలి 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనము. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు సురక్షితముగా. దాని ముందులో ఏముంది? భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచు. భయానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? భయానికి అభయమా? ధైర్యం. ఇంకా బిబ్లికల్గా మనం మాట్లాడితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడితే భయానికి వ్యతిరేకమో విశ్వాసం. భయానికి వ్యతిరేకం ఏంటి? విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు, భయం ఉన్న దగ్గర విశ్వాసం ఉండదు. భయపడటం వల్ల మనుషులకు ఊరి వచ్చును, యెహోవా యందు నమ్మిక. భయము గురించి మొదట్లోనే చెప్పినాడు. దాని వ్యతిరేక పరమైన నమ్మకం గురించి చెప్పినాడు. భయపడటం వల్ల ఊరి వస్తుంది, నమ్మకం ఉంచడం వలన సురక్షితంగా ఉంటారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఫియర్. అందుకే ఏమంటాడు పేతురు, ఎందుకు భయపడ్డావు? ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచు. భయపడద్దు, విశ్వాసం ఉంచు. భయపడద్దు, విశ్వాసం ఉంచు. భయానికి వ్యతిరేక పదం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం మనలో ఉంటే మనకు భయం ఉండదు. దేనికి మనం భయపడ్డాం? ఎవరిపైన విశ్వాసము? ఒకవేళ దేవుని పైన, మనుషుల పైన కొన్నిసార్లు విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి తప్పక మనకు సహాయం చేస్తారని మనం అనుకుంటే ఏం చేస్తాం? మనము భయపడము. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ మనకు తెలుసు. ఆ వ్యక్తి ముందు చేసిన పనులు మనకు తెలుసు. ముందు 2-3 సార్లు మనకు సహాయం చేస్తుంటాడు కాబట్టి ఈసారి కూడా నాకు సహాయం చేయ శక్తిమంతుడు అని మనం ధైర్యంగా ఉండాలి. సో మన ధైర్యము కలిగి ఉండాలంటే, ఆ భయం ఉండాలంటే, మనలో భయం పోవాలంటే ఎవరిపైన మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం అనేది ఉండాలి. ముఖ్యంగా మన పరిస్థితులకు భయపడకుండా ఈ లోకంలో అభయమై నిర్భయమై మనం జీవించాలంటే మనకు ఉండవలసింది ఏంటి? విశ్వాసము.
ఏదైనా తోటలో సాతాను చేసిన కార్యం ఏంటంటే మనసు చెరిపివేసింది. మనసు ఏ విధంగా చెరిపివేసింది? మొట్టమొదటిగా దేవుని మాట వలన అవిశ్వాసం తీసుకొచ్చింది అవగా. దేవుని మాటను నమ్మకుండా చేసింది. అట్లనా? ఈ విధంగా ఇది నిజమా? ఇది నిజమా క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే అవునా, నిజం కదా, అవునా, అట్లా తిన్నారా, నువ్వు చక్కగా ఉన్నావు అమ్మాయి, నీకు ఇదే బాగలే, అవునా, అట్లా ఉన్నావా, నిజమా? అనుమానం ఎక్కడ పడుతుందంటే క్వశ్చన్ వచ్చినప్పుడు అనుమానం వస్తుంది. మనం చూస్తే అబ్రహాము జీవితం చూస్తే అబ్రహాం దగ్గర ఎక్కడ క్వశ్చన్లు లేవు, అన్ని ఒబీడియన్స్ అయ్యి కదా. అంటే క్వశ్చన్లు లేవని ఏమని అర్థము? సౌండ్ ఇన్ ఫెయిత్ అని, విశ్వాసమందు బలమైన వాడు శక్తిమంతుడు అని అంటారు. మన జీవితంలో క్వశ్చన్స్ ఉంటాయి కూడా. ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభువా, వై, వెన్, వాట్, హౌ, ఇవన్నీ మన జీవితంలో రాసి పెట్టుకోవాలి ఎప్పుడు. అందువలన మనకు భయాలు ఎక్కువ. కరోనా భయము, ఎందుకు కరోనా పంపించినావు, ఎందుకు కరోనా పంపించినావు, ఎందుకు మా ఇంట్లో వచ్చింది, ఎందుకు నాకే వచ్చింది, వచ్చింది ప్రభు అనుమతించాడు. నువ్వు అడిగితే ఎట్లా? థ్యాంక్ యూ లార్డ్, అనుమతించినావు ప్రభా, కరోనా వచ్చింది ప్రభా, మంచిది ప్రభా. తప్పించుకుంటే తప్పిపోయేది కాదు కరోనా, జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు దాక్కొని ఇంట్లో దాక్కొని, నువ్వు దాక్కొని భయపడతా ఇంట్లో దాక్కొని ఉన్నావంటే నీకే వస్తుంది. ఎంత భయపడి మందిరానికి రాకుండా కరోనా వస్తుంది దాక్కొని ఉంటే అటువంటి మా మందిరంలో చాలా మంది చూసాం. మందిరాలు కాకుండా ఇంట్లో ఉండవలసి వచ్చింది. భయపడి మందిరానికి పోతే వస్తుందంటండి. అవిశ్వాసం అనేది నీకు జీవితంలో అనుమతించాలంటే ప్రభు అనుమతిస్తాడు. నువ్వు ఎక్కడ పోయినా తప్పించుకోలేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలా, ప్రభుని ప్రేమించాలా, ప్రభు భయపడాలా, మందిరాన్ని ప్రేమిస్తాం. గవర్నమెంట్ ఆర్డర్లు కూడా మనం లోపడదు. కర్ఫ్యూ అంటే ఇంటి దగ్గర ఉండొచ్చు, లాక్డౌన్ అంటే ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు లాక్డౌన్ అండి, ఇప్పుడేం కర్ఫ్యూ అండి, అయినా కానీ ఆన్లైన్ ఉంది కదమ్మా, ఆన్లైన్ పెట్టారు కదా మా కోసమే. మా మందిరంలో 700-800 మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు 400 సగం మంది వచ్చారు. ప్రార్థన కూడా దాదాపు 100-150-200 మంది వచ్చేవాళ్ళు 50 మంది కూడా రావడం లేదు. ఆన్లైన్లో చేసుకుంటున్నారంట ప్రార్థన. బైబిల్ స్టడీ ఆన్లైన్లో వింటున్నారంట. సమాజముగా కూడా మారదు. సమాజంగా కూడితే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఒకరి గురించి ఒకరు తెలుస్తుంది. వాళ్ళ జీవితంలో ప్రభు ఏం అద్భుత కార్యం చేశాడు, నీకు ఎలా ఉన్నావు, వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు పంచుకుంటామంటే దీనివల్ల ధైర్యం వస్తుంది. అందుకే ఎఫెసీయులకు రాస్తూ 3వ అధ్యాయం చివరి 2వ వచనాల్లో పరిశుద్ధులలో ఆయన ప్రేమ యొక్క మహాత్మ్యం ఏంటో ఎరుగు నిమిత్తము. తర్వాత ఏం రాయబడింది? ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయము 15-16 మీరు అంతరంగ పురుషుల శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్టుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంగా నివసించినట్టుగాను, తర్వాత దేవుని సంపూర్ణ పూర్వమైనట్టుగా ప్రేమను వేరుపారచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు కానీ. ఇవి నువ్వు అనుకోలేవా? దేవుని ప్రేమ లోతు ఎంతో, ఎత్తెంతో, పొడవు ఎంతో, లోతు ఎంతో నువ్వు అనుకోలేవా? ఎవరితో కనుక్కోవాలంట? సమస్త పరిశుద్ధులతో కూడా కనుక్కోవాలంట. అప్పుడే నీకు తెలుసు దేవుడు అంత ప్రేమమైనాడు. మేము ఇంటి దగ్గర కూర్చొని నేను అప్పుడే దేవుని ప్రేమ అనుభవిస్తున్నాను అంటే కుదరదు. పరిశుద్ధులతో ఉంటేనే దేవుని ప్రేమ నీకు తెలుస్తుంది. సమాజంలో కూడితేనే దేవుని ప్రేమ ఎంతో తెలుస్తుంది. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకారాలు మన జీవితంలో, ఎదుటి వారి జీవితంలో, మన తోడి సహోదరుల జీవితంలో ప్రభు ఏం చేస్తున్నాడో మనం తెలుసుకున్నప్పుడే దేవుడు ఇంత ఇంత ప్రేమనా దేవునికి అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇంట్లో కూర్చొని ఉంటే భయపడడం వలన మనుషులకు ఏమొస్తుందట? ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉండడు. మనకు సమయం లేదు, ఎక్కువ డీప్గా పోయేదానికి మనకు లేదు. మన బండి లేట్గా ప్రారంభమైంది, లేట్గా పోతుంది. మనం టైంలోనే ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 10 minutes అటో ఇటో గ్రేస్ పీరియడ్ 1:40 లోపల మనము అవి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో భయపడటం వల్ల మనుషులకు వచ్చును. యెహోవా యందు నమ్మకము. యెహోవా ఎందుకే ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో 5 సార్లు ఇక్కడ అల్ప విశ్వాసులారా అని. ఎన్నిసార్లు చెప్పాడు? ఎవరితో చెప్పాడు? లోకస్తులతో చెప్పాడా? ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. తర్వాత నేను స్పీడ్గా చెప్తాను, దయచేసి తర్వాత చెప్పండి.
మత్తయి సువార్త 6:30. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా మీరు నాకు నిశ్చయముగా వస్త్రము ధరింపజేయండి. ఏమి వస్త్రము ధరింపజేస్తాం? ఏమి తిన్నామా, ఏమి త్రాగుతామా, ఈ భయాలు ఉంటాయి చాలా మందికి. ఏంటి భయము? శారీరక ఆశలు, శారీరక కోరికలు, శారీరక అవసరాల కోసం భయం. ఈ భయం ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ భయాలన్నింటి నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడిని ఎంతనో తీరుస్తాడు, నీ భయాలన్నీ తీర్చివేస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీ అక్కలో చూపిస్తాడు, నీ యొక్క నీడ్స్ చూపించి నీలో భయం చూపిస్తాడు. అప్పుడు ఏం చేయాలా? ప్రభు నా అక్కలు తెలుసు, ప్రభు ఎప్పుడు ఇవ్వాలో ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. నేనేం చేయాలప్పుడు? ప్రార్థన చేయాలా? మత్తయి సువార్త 6:32 ప్రకారం ఏం చేయాలా? ఇవన్నీ కావాలని దాని ముందు వరుస చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో చింతపడకుడి. అన్యజనులు విచారించే వాళ్ళు ఎవరంట? విశ్వాసులండి. అంతవస్తుంది ఏం చేయాలో ఏమో, బట్టలు కొనియాలి, ఏం చేయాలో, ఫీజు కట్టాలా, ఏం చేయాలో ఏమో, ఈ నెల శాలరీ రాదన్నా, ఏమి చేయాలో ఏమో విచారించే వాళ్ళు ఎవరు? అన్యజనులు. మనం అన్యజనులమా? మనం విచారిస్తున్నామని అన్యజనులు. ఈ భయం మనం కలిగి ఉన్నామంటే మనం అన్యజనులము, ఇంకా దేవుని జనులు కాలేదు. అన్యజనులు అంటే వేరే వాళ్ళ ప్రజలని. అన్యజనులు అంటే వాళ్ళు ఏదో వేరే వాళ్ళు. అన్యులు అంటే వేరే వాళ్ళని. దేవుడి జనులు అంటే దేవుడి ప్రజలని. దేవుడి ప్రజలు కాని వారు అన్యజనులు. నువ్వు దేవుడి ప్రజలు అయినావు కదా, నీకెందుకు భయము, నీకెందుకు విశ్వాసము? సాతాను ఏం చేస్తుంది తెలుసా? శోధించింది యేసు ప్రభువును. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాగా ఆకలిగొన్నాడు. 40 దినములు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 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 బయటకు వస్తే సాతాను ఏం చేసింది? నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు ఎమ్మట్లుగా చేసుకొని తిన్నారా? మనమైతే ఏం చేస్తాం? మంచి సహాయం ఇచ్చినావు, ఈ రాళ్ళు కాదు మొత్తం ఇదన్నింటినీ తీసుకొని నేను రొట్టెలు చేసుకొని రేపటికి, ఎల్లుండికి, మొన్నాడికి, ఒక వారానికి సరిగ్గా బ్యాగ్లో చదువుకొని ఎత్తి పెట్టుకుంటాను, నా పిల్లలకి తీసుకుపోతాను పార్సలు. సాతాను శోధించేది ఏం తెలుసా? మన అక్కర్లకు చూపి మనకు అవిశ్వాసం తీసుకొస్తే మనలో భయాన్ని పుట్టిస్తుంది. మన అక్కర్లో మనకు చూపిస్తుంది. ఉదయకాలం లేస్తాను, పొద్దున్న లేస్తాను, సిస్టర్కి ఇదే చింత, ఏం టిఫిన్ చేయాలో ఏమో, మధ్యాహ్నం ఏం వంట చేయాలో ఏమో, అన్నోళ్ళు ఏం చెప్తాదో ఏమో, ఏ పని చెప్తాదో, ఏ కూరగాయలు తెమ్మంటుందో, ఎన్ని గంటలకు తెమ్మంటుందో ఫోన్ చేస్తారే భయం. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంటే అయిపోయింది భయం. ఏమంటే జోబులో డబ్బులు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా చూసుకోరు మీ పాపం. వాళ్ళు చెప్పింది లిస్ట్ కదా అది. అన్న తిప్పలు పడి తీసుకురాకపోతే అన్న భయమైనది. ఎన్నో భయాలు మనవాళ్ళు. అయితే ఇవన్నీ అన్నిటిని విచారించే భయాలు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక రోజుతో వచ్చేది కానీ స్టెప్ బై స్టెప్ విశ్వాసంలో మనము ఇంక్రీజ్ అవ్వాలి. అల్ప విశ్వాసం నుంచి కొంచెం విశ్వాసం నుంచి విశ్వాసంలో మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి. ఇవన్నీ ముందుకు పోవాలంటే మనం ఏం చేయాలంటే ఎబ్రీలో రాసిన 12వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించుకోవడం యేసు వైపు చూడాలి. మన అక్కలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నాం? అప్పులు ఇచ్చే వాళ్ళ వైపు పోకూడదు, అప్పుల దగ్గరికి పోవద్దండి. అప్పు చేస్తే ఉప్పు కూడా తినకూడదు. అప్పు చేయవాడు అప్పు ఇచ్చేవాడు శాపగ్రస్తుడు. నా అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పుడు జనకే పోవద్దు. ఎంత దాంట్లో అంతే అంత. ఈరోజు భోజనం లేకపోతే ఏముందండి? తినకుండా ఉందా? ఏమైతుంది? నీళ్ళకి పడుకున్నాము. అప్పు చేస్తే వాళ్ళ దాసులతో కదా, వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళకు దాసులే కదా. మన దాసత్వానికి కాదు కదా ప్రమాణాలు పిలిచింది. అది అవిశ్వాసం మనకి ఎందుకండి? ప్రభు ఇచ్చినప్పుడే తింటాము, లేకపోతే ప్రస్తుతం ఏమైతుంది? ప్రభు ఇస్తాడు తప్పక. తన బిడ్డలు ఎవరు చెడ్డవారేమి మీ పిల్లలకు మంచి ఈవులని జరిగి ఉండగా మీ పరలోకం తండ్రి మీకు మరి శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. ఒక తాగుబోతు తండ్రి తన ఇంటికి వచ్చినప్పుడు ఒక మిక్చర్ ప్యాకెట్ దాంట్లో స్వీట్లు పెట్టుకొని పాపం కింద పడతాలు వేస్తా ఇంటికి వస్తాను. ఎందుకు కారణం తెలుసా? నేను ఎక్కువ చనిపోయినా, ఎక్కువ కష్టపడినా, పిల్లలు కాసుకోబోయినారు కదా,
మనం చెడ్డవారైనా పిల్లలు మంచి ఇస్తాం కదా. మన చెడ్డవారైనా తాగుబోతులైనా తిరుగుబోతులైనా అపవిత్రులైనా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. వాళ్ళ ఫీజులు కట్టాలని కోరుకుంటాం కదా. చదువు మానేసిన తాగుబోతులు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ పిల్లలు చదువు మానేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. అందరి పిల్లలు చదువుతున్నారు కదా. చెడ్డవారైన మీ పిల్లలకు మంచికి కూడా నెరవేరు మీ పరలోకం తండ్రి శ్రేష్టమైన పెట్టిస్తాడు. మన శ్రేష్టమైన పుచ్చుకోవడానికి ఏం లేదు, విశ్వాసం లేదు, భయం ఉంది మనలో. ఆయన సమయం తగిన సమయం ఇస్తాడు. ప్రతి జీవి కోరిక ఆయన చూస్తాడు. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి ఉన్నో యెహోవా యందు వచ్చి వారు ఏవేలు పోదమైనది. సింహపు పిల్లలైనా ఆకలి ఉంటాయి. ఆకలి కొనమండి, మన డబ్బు కొనమండి. ఒకసారి వెలికి తిరిగి చూస్తున్నాడు ఈ పరిస్థితి. ఒకసారి వెలికి తిరిగి చూస్తే ఏ రోజున పసుపున్న సందర్భం ఒకటన్నా ఉందా? ఏ రోజున బట్టలు లేకుండా పాత బట్టలు వేసుకుని క్రిస్మస్ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయా ఏమన్నా? లేవు కదా. అప్పుడు పోషించడా? అరణ్యంలో ఏరియాను పోషించేటప్పుడు మీరు పోషించడా? కాకోలో కూడా తీసుకొచ్చి ఆహారం ఇవ్వలేండి. కాకి తీసుకొచ్చి ఇవ్వడం. కాకి లేదు, కాకి దేనికి ఏమి ఇవ్వదు కదా. అది తినకపోయినా ఎత్తుకొని ఆ చెట్టు తిరిగి పడేస్తుంది. వేరే కాకులకు ఇవ్వదు. కాకి లక్షణం అది. అటువంటి కాకి చేత పోషించిన దేవుడు ఏరియాను నిన్ను పోషించడా? నీకు ఇవ్వడా? ఎందుకు భయము? విశ్వాసము. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కట్టేసేసాడు. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కట్టేసేసాడు. యు ఆర్ బెటర్ దాన్ స్పారోస్. పిచ్చుకలంతా ఎంత అల్పమైన జీవులు అంటే అంతకంటే మీరు శ్రేష్ఠులు. మీరు అల్పమైన వారు కాదు. ప్రభు మిమ్మల్ని రక్షించడం శ్రేష్టమైన వారు. లార్డ్ విల్ ఫీడ్ యూ, లార్డ్ విల్ గైడ్ యూ. ఆయన పైన ఆధారపడి ఆయన పాదాలు పెట్టుకో. ఆయన చిత్తం కోసం కాచుకోండు. ఇన్ టైం మనం నేను చూస్తాం. ఇట్ విల్ కమ్ ఇన్ టైం. ఆ సమయంలో ఆయన ఇస్తాడు. తొందరపడదు, బాధపడదు, వేచి చూడు. భక్త సింగ్ గారి యొక్క విశ్వాసం గురించి మనం ఎంతో విన్నపడతాం. ఆయన ఏ రోజు కూడా వేల మందిని భోజనం పెట్టారు 3 పూట్ల ఫిబ్రవరిలో. ఏ రోజు కూడా ఆయన భయపడ్డారు. ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉందండి. ఇక్కడ చెప్పినారు, మీటింగ్ జరుగుతా ఉంటే అందరూ మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయాలా. ఆయన ఏమి ఇవ్వకుండా పోయినాడు ప్రభుయేసు. మీటింగ్ జరుగుతా ప్రారంభమైంది, కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. వచ్చినారంట, అన్న రైస్ అయిపోయినాయి, అన్న వెజిటేబుల్స్ లేవన్నా. యెహోవా చూసుకుంటాడు. యెహోవా ఇదే, లార్డ్ విల్ ప్రొవైడ్ అన్న వారికి వచ్చినట్ట. మీటింగ్ అయిపోయింది. అందరూ ప్రజలు భోజనానికి కూర్చోలేక భోజనం తయారు చేయలే. ఎట్లా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. 10-15 నిమిషాల తర్వాత ఒక ట్రక్ వచ్చి ఆగిందంట. ఎగురు గేట్ కదా. ఏమంటే ఒక ఆయన ఎవరో సర్దార్జీ మంచి కోటీశ్వరుడు కుమారుడు పెళ్లి పెట్టుకున్నాడంట. కుమారుడు పెళ్లి పెట్టుకున్న అనానుకూల పరిస్థితుల వల్ల పెళ్లి ఆగిపోయింది. ఎవరు రాలేదు వివాహానికి. భోజనం అంతా సిద్ధపరిచినారు. ఏమి చేయాలంటే అక్కడ ఎవరో చెప్పినట్టు అక్కడ ఆయన ఒక ఆయన పెద్ద ఆయన సింగ్ ఒక ఆయన మీటింగ్స్ పెట్టాడు. అక్కడ చాలా మంది ఉంటారు. మీరు తీసుకోపోండి అక్కడ వాళ్ళు తింటారని. ఈయన పెట్టింటే ఏం పెట్టింటాడు? సాంబారు. ఎవరన్నా సాంబార్ తిన్నారంటే ఎవరైనా ఎవరైనా సాంబార్ కాన్వకేషన్ టైంలో ఆ సాంబార్ తింటే అమృతంగా ఉంటుందండి. ఏమి చేస్తారో ఏమో, ఏం వేస్తారో. విశ్వాసంతో చేసిన సాంబార్ అది అంత శ్రేష్టమైంది, అంత గొప్పది. ఆ సాంబార్ వేస్తే ఏంటో తెలుసా? అందరికీ సర్వ్ చేసేటప్పుడు ఎవరు తినకూడదు. అందరికీ సర్వ్ చేసి వచ్చేదానికి గంట పడుతుంది. ఆ గంటలో మీ సాంబార్ ఉండదు, అన్నంలోకి ఇంకిపోయింటుంది. అంతా అన్నంలోకి వెళ్ళిపోతుంది. అయినా కానీ అది అమృతంలా అనిపించేది. ఆయన పెట్టిన సాంబార్ అన్నమో రసమన్నం పెట్టిండేవాడు. బిర్యానీ వచ్చింది, శ్రేష్టమైన ఆహారం. కోటీశ్వరులు చేస్తే ఇంకా భోజనం చేస్తారు. ప్రభు పోషించాడా? భక్త సింగాన్ని దేవుని రాలా మనం నమ్ముకుంటే భక్త సింగాన్ని పోషించేటప్పుడు మనం పోషించాడా? భక్త సింగాల అద్భుతకారం చేసేటప్పుడు మనం చేయడా? ఎందుకు జీవితంలో చేయడం? విశ్వాసం లేదండి, నమ్మకం లేదండి. దేవుని రుచి చూచి ఎరువు తెలుసుకో. చిన్న చిన్న విశ్వాసంలో వృద్ధులేదురా. భయపడద్దు.
చిన్న చిన్నదానికి భయపడతారు కొంతమంది. అమ్మో ఏమవుతుంది, అమ్మో ఏమవుతుంది అండి, చచ్చిపోతాము ఒకవేళ మ్యాక్సిమం చచ్చిపోతాము. చచ్చిపోతే ఎక్కడ ఉంటాము? ఇక్కడ ఉంటామని చచ్చిపోతే పరలోకం పోతాము. ఈ లోకంలో ఇన్ని వదులుకోవడం మంచిదే కదా, అది శ్రేష్టమైన స్థలమే కదా. అటాచ్మెంట్ డిటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు ఈ లోకంలో చెప్తున్నాను. ఎక్కువ అటాచ్మెంట్ దేనికి పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకోకూడదు. ఎందుకంటే వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇట్స్ లైక్ ఏ ట్రైన్ జర్నీ. ఇదంతా ఒక రైలు ప్రయాణం లాంటిదే. రైలు ప్రయాణంలో ఎవరు స్టేజ్ వస్తే వాళ్ళు దిగి వెళ్ళిపోతారు. మాట్లాడుకున్నంత సేపే వాళ్ళు. ఇంకా ఆయన దిగిపోయాడు కాబట్టి నేను కూడా దిగిపోతానంటే, స్వామి నీ ఊరు రాలేదు అయినా, నువ్వు దిగిపోవాల్సిన స్థలం ఇంకా ఉంది, కూర్చోమంటారు. ఒకవేళ నేను దిగిపోయాను అనుకో, ఆయన ఇంటికి ఆయన పోతే నేను ఎక్కడ ఉండాలా? ఇది రైలు ప్రయాణం. ఎంతవరకు పరిచయాలు అంతవరకే, ఎంతవరకు అభిమానాలు అంతవరకే, ఎంతవరకు ప్రేమలు అంతవరకే. ఎక్కువ పెట్టుకున్నామంటే ఈ లోకంలోనే ఉండాలనిపిస్తుంది నీకు. ఎక్కువ అటాచ్ అయితే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. పరలోకానికి పోలేవు. పోదామని మనసు ఉంటుంది నీకు. మన పౌరస్థితి పరలోకం ఉంది, ఆధార్ కార్డు అక్కడికి పెట్టుకోవాలి. మనం ఇక్కడ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుకో. పర్మనెంట్ ఆధార్ కార్డు ఏది? పరలోకం. మై ప్లేస్ ఇస్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ పాసింగ్ త్రూ అంటారు ఆయన. మై రెస్ట్ ఇస్ ఇన్ హెవెన్. నేను ఈ లోపల ఊరికి నడుచుకుంటూ పోతున్నా. మన డెస్టినేషన్ ఏది? అప్పుడు ఆ విధమైన మైండ్ సెట్ ఉంటే దేనికి భయపడదు. కొద్ది రోజులే అల్పకాల శ్రమలు, కొద్ది రోజులు కష్టాలు, కొద్ది రోజులు అవమానాలు. ఈ యొక్క ప్రయాణం దాటుతూనే, ఈ నది దాటుతూనే అప్పకే ఉంది. బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉన్నాయి, మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి మంచిగా ఆహార పదార్థాలు ఉన్నాయి. కొద్ది రోజులే, జస్ట్ కొంచెం ఓపిక దాటితే మా దాంట్లో కొంచెమే కదా అన్నారు స్త్రీలు. బసవసరం అమ్మ కొంచెం సేపు కదా లోపల భరించు అంటారు. ఏమి కొంచెం తర్వాత మంచి శ్రేష్టమైన కుమారుడు కంటావు ఈ శ్రమలన్నీ వచ్చుకోదు తల్లి. అంతే ఈ లోకంలో శ్రమలు కొద్ది తినాలే. దాటుకోపోతే అది ఎక్కడ పోతాం మనం? సంతోషం, ప్రభుత్వ ఆనందంగా ఉంటాం. అల్ప విశ్వాసం పనికిరాదు. అల్ప విశ్వాసాల నేను భయపడద్దు, పిచ్చుకలుగానే మీ శ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, భయపడద్దు మీరు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 8వ ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మవాయెను. అల్ప విశ్వాసాల ఎందుకు భయపడుతున్నారు? పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నారు? మొట్టమొదటిగా నీకు ఏమీ లేదని చూసి భయపడుతున్నావు. ఇప్పుడు చుట్టూ జరిగే పరిస్థితులను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఈ యొక్క పరిస్థితులలో నేను మునిగిపోతానేమో, నేను నష్టపోతానేమో, నేను కృంగిపోతానేమో, ఈ యొక్క సముద్రము గాలి వాన నన్ను బాధపరుస్తుందేమో, వరదలు వస్తే నన్ను కొట్టుకొని పోతానేమో, ఎందుకు భయపడుతున్నావు? ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆయనతో మీతో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే 24 గంటలు. అప్పుడు ఆయన నిద్రించుండగా ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి. నీ కష్టాల్లో ఎవరున్నారు నీతో? నీ శ్రమంలో, నీ యొక్క గాలి తుఫాన్లో ఎవరున్నారు నీతో? అదే మార్కు సువార్తలో ఇదే మనం రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము, 4వ అధ్యాయం అనుకుంటా, 5వ అధ్యాయం 38వ ఆయన ధోని అమరమున నరగడం మీద నిద్రించుచున్నాను. వారిని బోధకులా మేము నశించిపోతున్నాము. నీకు చెప్తారు కదా, వీళ్ళు నశించిపోతే ప్రభు నశించిపోడా? వీళ్ళ నా పడవలో ఉండేది, వీళ్ళ నా దూరంలో ఉండేది ఎవరున్నారా? ప్రభు కూడా దూరంలో ఉన్నాడు కదా. నశించిపోతే అందరూ నశించిపోలే కదా. విచిత్రంగా ప్రభా నువ్వేమో నిద్రపోతున్నావు, మేము నాశనమైపోతున్నాం. నీళ్ళు వచ్చి ముంచితే ప్రభు మునిగి కూడా ఏమండి వినండి, ఇక్కడ నీళ్లు వచ్చి ముంచితే ప్రభు మునిగి కూడా, దోణి మునిగిపోతే దోణలో ఉండే ప్రభు మునిగి కూడా. ఏంటి అవిశ్వాసం ఇది? మనతో ప్రభు ఉన్నాడని చాలాసార్లు మర్చిపోతాం. చాలాసార్లు అయితే ఎప్పుడు మర్చిపోయి ఉంటాం మనం. నాతో కూడా ప్రభు ఉన్నాడు, నాతో కూడా నా యొక్క ప్రయాణంలో నా ప్రభు ఉన్నాడు. ఇది దోణి లాంటి ప్రయాణం. ఇది దోణి లాంటి ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తుంటే మరి ఎవరున్నారు మనతో కూడా? గాలి తుఫాన్లో మనం భయపడతామా? ఎందుకు? ఆయనకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది. సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది.
ఈజ్ నాట్ ఓన్లీ ద క్రియేటర్ బట్ ఆల్సో ద అడ్మినిస్ట్రేటర్. ఆయన క్రియేటర్ మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటర్, నిర్వహించేవాడు కూడా. సృష్టించి వదిలేలే, అన్ని ఆయన చెప్పు చేతుల్లో ఉన్నాయి. తుఫాన్ ఆయన చేతిలో ఉంది, గాలి ఆయన చేతిలో ఉంది, సముద్రం ఆయన చేతిలో ఉంది, సమస్తం ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో అన్నీ ఉన్నాయో ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ కరోనా కానీ, తర్వాత మీకు కుటుంబంలో లేచిన తుఫాన్లు కానీ, సంఘంలో లేచిన తుఫాన్లు కానీ, కఠినమైన పరిస్థితులు కానీ, శ్రమలు కానీ, ఎవరైతే ఆపివేయగలవాడో ఆ వ్యక్తి మనతో ఉన్నాడు. భయపడద్దు. ఈ గాలి తుఫాను అణచివేయ శక్తి గలవాడు ఆయన. కఠినమైన పరిస్థితులను, శ్రమలను, దుఃఖాలను, బాధలను, మరణాలను ఆపివేయ శక్తి గలవాడు ఆయన. భయపడవద్దు, దిగులిపోవద్దు. చాలా మంది భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కరోనాకు. కరోనా వస్తుందంటే భయపడి, ఒక ఆయన డాక్టర్ అంటే కాన్పూర్లో అనుకుంటా, ఈ ఒమిక్రాన్ అనేది అనౌన్స్ చేశారంట. ఒమిక్రాన్ వస్తుందేమో అని ఇంటికి పోయి వాళ్ళ భార్య ఇద్దరు పిల్లలు చంపేసి ఈడ చచ్చిపోయాడు. ఏం డాక్టర్ అయ్యా, నువ్వు ఇంకా అందరికీ ధైర్యం చెప్పాల్సింది కొని, నువ్వేం విశ్వాస అయ్యా, నువ్వు అందరికీ ధైర్యం చెప్పాల్సింది గురించి నువ్వు భయపడి ఉండవా? భయం ఎక్కువదండి, చాలా డేంజర్ అండి ఇది. విశ్వాసం కూడా వదిలిపెట్టదు ఇది. మనం మాట్లాడుకుంటుంది విశ్వాసాల గురించే, విశ్వాసంలో జరిగే భయాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. గాలి తుఫాను చుట్టూ జరిగే పరిస్థితులను చూసి భయపడదు. అవన్నీ దే ఆర్ ఇన్ కంట్రోల్. అవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కంట్రోల్ తప్పక ఎక్కడ లేవు. ఇన్ టైం వాటిని ఆపేస్తాడు. సరైన సమయంలో వాటిని గద్దిస్తాడు, వాటిని ఆపివేస్తాడు. కొన్నిసార్లు ఇవి మనకి ఎందుకు వస్తాయంటే మనల్ని పరీక్షించడానికి వస్తాయి. మన విశ్వాసం ఉందా లేదా అని. ఒకవేళ ప్రభు ముందుగా రాకుండా ఆపేసేవాడే కదా ఈ గాలి తుఫాను. ఎందుకు అనుమతించాడు? వాళ్ళ విశ్వాసం ఉందా లేదా? శిష్యులు నా వెంబడి తిరుగుతున్నారు, నేను పెడితే తింటున్నారు, రొట్టెలు అవన్నీ తిరుగుతా ఉన్నారు, స్వస్థలం చేస్తారని చేయించుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు, విశ్వాసంలో వృద్ధి చెందుతున్నారా లేదా అని పరీక్షించడం. ఏం దొరికిదలకు ప్రభు సమాధానం రాలేదు. అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. అందుకే వాళ్ళని మనల్ని కూడా కొన్నిసార్లు పరిస్థితులు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు గాలి తుఫాన్ లాంటి పరిస్థితులు మన జీవితం వచ్చినప్పుడు మనం ప్రభు పైన ఆధారపడుతున్నాము. ప్రభు ఉన్నాడు, ఆయన పట్టుకొని ఉన్నాడు, ఆయన లేస్తాడు. నశించిపోతే ఆయనతో కూడా నేను నశించిపోతా, బాధపడితే ఆయనతో కూడా నేను బాధపడతా, దుఃఖపడితే ఆయన నాతో కూడా ఏడుస్తాడు, నేను ఆయనతో కూడా ఏడుస్తా. నా తర్వాత మనకి ఏం కావాలి? ఎందుకు భయపడాలా? పరిస్థితులను చూసి భయపడిన అవసరం లేదు. ప్రభు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు. తర్వాత 14వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యములు క్షమించిన మత్తయి సువార్త 14. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడివని అతనితో వచ్చింది. ఎవరైనా పేతురు. పేతురు ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చేది చూసినాడు. ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చేది చూసి, ప్రభు నువ్వే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడిచేదానికి నాకు పర్మిషన్ ఇవ్వమంటే రమ్మన్నాడు. ప్రభు రమ్మన్నాడు, నడిచినాడు కొంత దూరము. నీళ్ళ మీద నడిచిన మొట్టమొదటి కనపడి వ్యక్తి ఎవరంటే మనిషి పేతురే. నీళ్ళ మీద నడవగలిగినాడు పేతురు. అయితే అక్కడ ఏం రాయబడింది? ఎన్నో వచ్చామమ్మా? 30వ వచనం. ఆయన గాలిని చూసి భయపడి మునిగిపోసాలి. గాలి నుంచి విశ్వాసం కంటే యేసు వైపు చూడాల్సిన ఏం చూస్తున్నాడు ఇక్కడ? గాలిని చూస్తున్నాడు. గాలిని చూసి మునిగిపోసాలి. మనం మునిగిపోయేదానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు అనే బండ మీద మనం ఉండాము అనే నిరీక్షణ మనకు ఉండదు. క్రీస్తు అనే బండ మీద మనం ఉండాము అనే నిరీక్షణ మనకు లేనప్పుడు పరిస్థితుల వైపు చూస్తాం. పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మునిగిపోవడం ప్రారంభం అవుతుంది. మునిగిపోతాం మనం. మునిగిపోవడం అంటే స్థిరమైన జీవితం ఉండదు, సింక్ అయిపోయిన జీవితం ఉండాలి. కురుంగిపోయిన పరిస్థితులు, నిరుత్సాహంతో కూడిన పరిస్థితులు, అధైర్యంతో కూడిన పరిస్థితులు, అవిశ్వాసంతో కూడిన పరిస్థితులు మన జీవితంలో ఎందుకో తెలుసా? భయంతో కూడిన పరిస్థితులు ఎందుకో తెలుసా? గాలిని చూసినప్పుడు. ప్రభు వైపు చూసినప్పుడు బాగా ఉన్నాము. ప్రభు వైపు, ప్రభు పైన ఆధారపడిన వాళ్ళు, ప్రభు పైన విశ్వాసం వచ్చిన వాళ్ళు చక్కగా నడిచినావు. ఇప్పుడేమైంది? మునిగిపోసాగుతున్నావే, కురిగిపోయినవే, నీ కాళ్ళు బలహీనమవుతున్నాయి, నీ మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి, సడలిన మోకాళ్ళు కలిగినావు. వీటిని బలపరిచేవాడు ఎవరు తెలుసా? యెహోవా కొరకు ఎదురుచూడు.
ఆయన చూడు, ఆయన వైపు చూడు. ఆయన విశ్వాసానికి కంటే ఆయన వైపు చూస్తూ పోతే నువ్వు జారిపోవు, నువ్వు మునిగిపోవు. పేతురు మునిగిపోలే. అందుకని భయపడద్దు. పరిస్థితులను చూస్తే భయం వస్తుంది, చుట్టూ జరిగే వాడిని చూస్తే భయం వస్తుంది, చుట్టూ చనిపోయే వాడిని చూస్తే భయం వస్తుంది. ప్రభు వైపు చూస్తే భయం ఉండదా? ప్రభు వైపు చూస్తే భయం ఉండదు. పరిస్థితుల వైపు చూస్తే మునిగిపోతావు, మునిగిపోసాగను. అదే 16వ అధ్యాయం మత్తయి సువార్త, 16వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. అల్ప విశ్వాసులారా అని ప్రభు గ్రంథకన్నాడు. అంతకుముందే ప్రభు 15వ అధ్యాయంలో 32వ వచనం నుంచి ఒక అద్భుత కార్యం చేశాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా ఇచ్చినారు. ఆహారం ఇచ్చిన మరుసటి అధ్యాయం వచ్చినప్పటికీ మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రభా శిష్యులను పంపివేయి, మేము రొట్టెలు తెచ్చా మర్చిపోయినాము. 5వ వచనం. ఆయన శిష్యులు అందరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూసుకుని పరిచయం తర్వాత యేసు అది ఎరిగి అల్ప విశ్వాసం రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు 8వ వచనము ఆలోచించుకుంటున్నారు. మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతారో అది అయినను మీరు గ్రహింపలేదా? ముందు నేను చేసిన అద్భుత కార్యం మీరు మర్చిపోయినారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన సందర్భాలు మీరు మర్చిపోయినారా? మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తూనే మళ్ళీ మీరు భయపడుతున్నారు. ప్రభు గడిచిన దినాల్లో చేసిన కార్యాలు మీరు మర్చిపోయినారా? ప్రభు ఏ విధంగా నిన్ను ఆ పరిస్థితుల్లో దాటించిన విషయం మర్చిపోయినారా? ప్రభు ఏ విధంగా నీ శ్రమలో నీతో కూడా ఉండి నిన్ను బలపరిచిన దినాలు మర్చిపోయినారా? ప్రభు కృప నిన్ను ఏ విధంగా బలపరిచిన దినాలు మర్చిపోయినారా? ప్రభు నీ అక్కర్లు తీర్చిన దినాలు మర్చిపోయినారా? మళ్ళీ కొత్తగా భయం వస్తుంది. గడిచిన అనుభవాల గురించి నీకు విశ్వాసం వృద్ధి కాలేదా? గడిచిన అనుభవాల గురించి ప్రభు యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోలేదా? గడిచిన అనుభవాలు ప్రభు యొక్క ప్రేమను రుచి చూడలేదా? ప్రభు యొక్క శ్రేష్టమైన వాడు నువ్వు అనుభవించలేదా? మళ్ళీ అదే పరిస్థితి వస్తాయి. మళ్ళీ పరిస్థితి వైపు చూస్తున్నావు, మళ్ళీ నిరుత్సాహం వస్తుంది, మళ్ళీ భయం వస్తా ఉంది. కారణం ఏంటి? గడిచిన విషయాలు మర్చిపోయినావు. గడిచిన విషయాలపైన కృతజ్ఞత భావం లేదు ప్రభు పట్ల. ప్రభు నువ్వు స్తుతించలే, ఆరాధించలే. ఏదో సామెత ఉంది కదా, ఏరు దాటనే తెప్ప తగలేసినాడంట. మన పరిస్థితులు అలాగే ఉంటాయి. ఏరు దాటేంత వరకే తెప్ప, పరిస్థితులు అయిపోతాయి. మళ్ళా ఏరు దాటేంత వరకే ప్రభు వైపు చూస్తాం. ఏరు దాటేసి మళ్ళీ అన్ని పరిస్థితులు నార్మల్గా వస్తాయి, మళ్ళీ మర్చిపోవడమే. ప్రభు మనకు అల్ప విశ్వాసాల కారణంగా ప్రభు వైపు చూడడంలే, ప్రభు వైపు ఆధారపడడంలే, ప్రభు ఉన్నాడనే విషయం మర్చిపోతున్నా. ఇవన్నిటికీ కారణం అది. గడిచిన దినాల్లో ఆలోచన చేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనకు సహాయం చేసింది ఎవరు? మనం నడిపించింది ఎవరు? మన అక్కర్ను తీర్చింది ఎవరు? అదే దేవుడే కదా ఈరోజు ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కదా. ఆయన మారిన దేవుడు కదా. అప్పుడు శిష్యులకు ఆహారము సిద్ధపరిచిన దేవుడు ఇప్పుడు మనం సిద్ధపరుస్తున్నాడు కదా. గడిచిన దినాలు అందుకే మోషే ప్రభు చెప్తాడు, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకుని నడిపించిన దేవుడిని జ్ఞాపకం మర్చిపోతారేమో. మీరు మర్చిపోతే అవిశ్వాసం వస్తుంది. మీ పట్ల అద్భుత కార్యము, ఆయన శక్తి బాహువులను మీరు గుర్తు చేసుకో. మీ పిల్లలకు చెప్పండి ఆయన ఎంత గొప్ప కార్యము చేసేవాడో, ఆయన ఎంత అద్భుత కార్యము చేసే అంత శక్తిమంతులో. మీ పిల్లలకు చెప్పండి, సండే స్కూల్లో చెప్పండి, ఫ్యామిలీ పిల్లల్లో చెప్పండి. ప్రభు నా జీవితంలో ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేశాడు, నాకు సహాయం చేశాడు చెప్పండి. వాళ్ళ విశ్వాసం కూడా వృద్ధి పొందుతాయి. వాళ్ళు కూడా విశ్వాసంలో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. వాళ్ళు కూడా నిజమైన విశ్వాసం అవుతారు. నీకు మీరే పెట్టుకోవద్దు. చెప్పండి, పిల్లలు చెప్పండి, సండే స్కూల్లో చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఇక్కడ వచ్చి గడిచిన విషయాలు మర్చిపోయి మళ్ళా విశ్వాసమైన వీడు. అది ప్రభు బాధపడింది. మనకి ఇంకా ఎక్కువ సమయం లేదు. తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు 17 అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతనం వల్లారా మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును వారిని ఆయనలోకి తీసుకురండి. ప్రభు బాధపడుతున్న చాంద్రరోగం గల వారిని ఆయన శిష్యుల దగ్గర తీసుకోకపోతే బాగు చేయలేకపోయినారట.
ఎందుకు? వాళ్ళ అవిశ్వాసం ఉంది. బాగైతాడో లేదు, బాగైతాడో లేదు. ప్రభు మనతో లేడు కదా. ప్రభు మనతో ఉంటే మనం ప్రార్థన చేస్తే బాగా అవుతుండే. ప్రభు మనతో ఉంటే మనము ఆయన చూస్తే బాగా అయిపోతుండే. ప్రభు మనతో లేడు కదా, బాగైతుందో లేదు, బాగైతుందో లేదు. ప్రభు విశ్వాసం నేను మూర్ఖతరం ద్వారా ఎన్ని దినాలు నాకు వెంబడిస్తారు ఈ విధంగా? అల్ప విశ్వాసాలు ఎన్ని దినాలు నన్ను ఇట్లా సేవిస్తారు? ఎన్ని దినాలు ఈ విధంగా మందిరానికి వస్తూ పోతారు? ఎన్ని దినాలు మీరు ఈ విధంగా ఉంటారు? హౌ ఫార్? 2 తలంపులు అంటారు వీటిని. మొదటి రాజుల 18వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త ఏమంటాడు? 2 తలంపులతో బాగా అవుతానో లేదు, బాగా అవుతానో లేదు, నేను ఏదవుతానో లేదు, నేను పాస్ అవుతానో లేదు, నాకు పెళ్ళి అవుతుందో లేదు. 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనమందరి దగ్గరికి వచ్చి, మొదటి రాజులు 18 ఏలియా జనమందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తలపడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించు, బయట అనుసరించు. ఎన్ని దినాలు? నువ్వు ప్రభు బాగు చేశారంటే ప్రభు పైన విశ్వాసం ఉంచు, లేదా ప్రభు బాగు చేయాలంటే డాక్టర్ దగ్గరికి పో, భూత వైద్యుల దగ్గరికి పో. అంతేగాని ఈడ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి అది చేయడము, ఈడ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి పోవడం, మంచి చూడము. అవిశ్వాసం అందరూ. ప్రభు బాగా చేస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు, ప్రభు మనకు అన్నీ ఇస్తాడు, ప్రభుని వెంబడిస్తున్నామని చెప్తున్నా. అవిశ్వాసం మనం ఉండకూడదు. స్వస్థపరిచేవాడు ఆయన, బాగు చేసేవాడు ఆయన. ప్రభు పైన ఆధారపడదాం. ఎన్నాళ్ళ పాటు ఈ విధంగా జీవిస్తారు? 2 తలంపుల మధ్య బాగైతానో లేదు, బాగైతానో లేదు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో, పెళ్ళి అవుతుందో లేదో, పిల్లలు పుడతారో లేదో. చదువుకునేటప్పుడు ఒక బాధ, చదువు అయిపోయిన తర్వాత ఒక బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక బాధ, ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఇంకొక బాధ. బాధలే ఇవి. చదువుకునేంత వరకు ఉద్యోగం వస్తుందో లేదో, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తుందో లేదో, ప్రమోషన్ వచ్చిన తర్వాత రిటైర్ ఎప్పుడైతానో ఇంకా 2 ఏళ్ళు పెంచితే బాగుండు, పిల్లలు సెటిల్ కాక ఇంకా 2-3 ఏళ్ళు పెంచితే బాగుండు. ఎంత డబ్బులు వస్తాయి ఏమో రిటైర్ అయితే. రిటైర్ అయితే ఇంకేం చేయాలి నేను? అదే బాధ. టైం పాస్ ఎలా అవుతుంది? అదే బాధ. ఎన్ని బాధలు ఉందండి. ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి పొంది, ప్రభు ఇచ్చిన దాంతో కలిగి ఉండి, అన్న వస్తువులు కలిగిన వారమై సంతృప్తి చేయని జీవితం, సంతృప్తికరమైన జీవితం గొప్ప లాభసాటి. సంతృప్తికరమైన జీవితం కలిగి ఉంటే భయం ఉండదు, ప్రశాంతంగా ఉంటావు, నెమ్మది కలిగి జీవిస్తావు. అల్ప విశ్వాసంలో ఒక బలం ఉంటే పశ్చాత్తాపడదాం. నీలో భయానికి కారణం నీలో ఉండే అవిశ్వాసమే, అల్ప విశ్వాసమే. నీలో భయపడడానికి కారణం నీలో ఉండే అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని ఈ పరిస్థితులన్నిటి ద్వారా ప్రభు మాట్లాడే విధానంతో మనం సరి చేసుకుని, ప్రభు పలానా విషయాల్లో నేను నా మోకాళ్ళు సరిగిపోయినాయి, నేను నిరుత్సాహపడిపోయినా, నేను డిసప్పాయింట్ అయిపోయినా, ఉడికిపోయినా ప్రభావ నీ పైన కొనిగినాను, సరిగినాను. అవిశ్వాసానికి, నా అవిశ్వాసానికి కారణం నా భయం తీసివే ప్రభావ. విశ్వాస మూలం కానీ 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. చివరిలో 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చివరిలో, 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం చివరిలో రాయబడింది కదా, విశ్వాస మూలము కానిదేదో, లేదా విశ్వాస మూలము కానిదేదో అదే పాపం అని రాయబడింది. విశ్వాస మూలము కానిదేదో. మనం ఏదో అల్ప విశ్వాసం ఉందిలే, మనం విశ్వాసం లేని వారంగా ఉన్నాంలే అని అనుకోవద్దు. నీలో విశ్వాసం లేదంటే నువ్వు పాపంలో ఉన్నట్టే. నా మాటలు కాదు, దేవుని మాటలు. ప్రభు పైన విశ్వాసం లేదంటే, ప్రభు పైన నమ్మకం లేదంటే అది కూడా ఒక పాపమే. గుర్తుపెట్టుకుందాం మనం. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. రోమా 14 థ్యాంక్ యూ అమ్మా, చదవండి. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. విశ్వాస మూలము కానిదేదో పాపము. మనం ఏదో పాపం వల్ల భయపడుతున్నాం అనుకుంటున్నాం. విశ్వాసంలో పాపం ఉంది. ఏంటి పాపము? అవిశ్వాసం. ఏంటి పాపము? భయము. ఏంటి పాపము? పరిస్థితులను చూసి దొరికిపోవడము. ఏంటి పాపము? పరిస్థితులను చూసి జారిపోవడము. ఏంటి పాపము? జరిగిన ఆశ్చర్యకాలను, అద్భుతకాలను మర్చిపోయి తిరిగి భయపడ్డము. ఈ పరిస్థితులన్నింటిలో ప్రభు మనం కృప చూపించి మన విశ్వాసంతో ముందుకు సాగిపోయేదానికి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు సహాయం చేయాలి.